అగ్రికల్చర్ జోన్ విషయంలో కొంతమంది పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ అన్నారు. అగ్రికల్చర్ జోన్పై రైతులకు స్పష్టత ఇస్తామని మంత్రి చెప్పారు. జోన్ గ్రీన్ బెల్ట్ అనే దాని మీద కొందరు పనిగట్టుకొని యాక్చువల్గా ఏదో ఒక విధంగా రప్చర్ చేసి రాజధానిని ఆపాలని ప్రయత్నిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ గ్రీన్ జోన్ అనేది అగ్రికల్చర్ జోన్ అనే విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటున్నాం. అది ఒక ఇష్యూ చేస్తున్నారు. నేను అందరికీ చెప్తున్నాను, అక్కడ పెట్టింది అగ్రికల్చర్ ఏరియా అగ్రికల్చర్ జోన్, గ్రీన్ బెల్ట్ కాదు. ఇప్పుడు ఇచ్చిన మ్యాక్రో ప్లానే, మైక్రో ప్లాన్ కాదు. అందువల్ల దీన్ని కూడా 1 month టైంని మళ్ళీ మంత్రి గారే చెప్పడం జరిగింది. ఇట్లా అందరూ కన్ఫ్యూషన్గా ఉన్నారంటే దానికి 3 months టైం ఇచ్చాం, ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే చెప్పమని. అందువల్ల ఎవ్వరు కూడా వెరీ అవసరం లేదు. దట్ ఈజ్ నాట్ ఏ గ్రీన్ బెల్ట్ అని మరొకసారి దీని మీద రప్చర్ చేసి ఏదో ఒక విధంగా ఈ రాజధానిని చెడగొట్టి రైతులందరినీ ఒక భయాందోళన క్రియేట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని మరొకసారి చెప్తున్నాను. అంటే కొందరు పనిగట్టుకొని అది పనిగా ఎవరున్నారు, వైఎస్ఆర్సీపీ పనిగట్టుకొని వాళ్ళ పని ఏంటంటే అందరినీ రెచ్చగొట్టాలు, గందరగోళాలు చేయటాలు, ఒక భయభ్రాంతులు చేయటాలు, వాళ్ళకి కాన్ఫిడెన్స్లో పోగొట్టు చేయటం, ఇదే పని, ఇంకేమీ లేదు.